హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూమి ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ అంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనపై మండిపడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్తో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. అభివృద్ధి జరగాలంటే గత బీఆర్ఎస్ లాగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూసేకరణకు సిద్ధపడుతుంది. అదేవిధంగా హెచ్యూకి సంబంధించి కూడా పెద్ద వివాదం జరుగుతుంది. అటు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ విషయాలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా భూసేకరణ చేస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదా తెలంగాణ? భూసేకరణ అనేది అది ప్రభుత్వ భూమి. ఒక ప్రైవేట్ వ్యక్తికి గతంలో ఉన్న పాలకులు దాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేసిర్రు. రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని అడ్డుకట్ట వేసిర్రు. అడ్డుకట్ట వేసినాక ఈరోజు న్యాయ పోరాటం చేసి ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చిన భూమిని కూడా అక్కడ ఏదైతే సంబంధించి అఫీషియల్గా లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా ఆ భూమి ద్వారా వెల్ఫేర్ యాక్టివిటీస్కి, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన కోసము రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక గత ప్రభుత్వం ఆ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెడితే ఒక 5,000 కోట్లు వీళ్ళకి కమిషన్ వస్తుందని ఒక ఉద్దేశంతో ఈరోజు దాన్ని రేవంత్ రెడ్డి గారు అడ్డుకట్ట వేసిర్రు, ఆపేసిర్రు అనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ మాటలన్నీ కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒక క్విక్ ప్రోబో అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా దాన్ని డైవర్ట్ చేయాలి, దాన్ని దారి మళ్లించాలి, అంటే దాన్ని మిస్లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రామాలు, నాటకాలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. సరే, ఆలస్యమైన ఈరోజు ఆ పెట్టిన ఇమేజెస్, ఆ పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అని చెప్పి దాన్ని పెట్టిన ఫిలిం స్టార్స్ కానీ, జర్నలిస్టులు కానీ వీళ్ళ మాట నమ్మి మేము పెట్టినాము అని చెప్పని వారి రోజు క్షమించమని చెప్పే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. అంటే ఏ రకంగా వీరు వారి దగ్గర ఉన్న ఒక సాఫ్ట్వేర్ని, వారి దగ్గర ఉన్న ఒక యంత్రాంగాన్ని ఉపయోగించి జర్నలిస్టులను కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తారంటే ఎట్లా పని చేస్తారు? ఏర్పడి 15 నెలలు కావస్తుంది. ఇప్పటికే భూసేకరణ అనే పేరుతో అటు రైతులను కావచ్చు, అదేవిధంగా ఇటు హెచ్ఈకి సంబంధించినటువంటి విద్యార్థులను కావచ్చు, చాలామంది ఇప్పటి వరకు పథకాలు అమలు కాలేదు అని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలో కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే భూసేకరణకు సంబంధించి కావచ్చు, ఇది తప్ప వేరే మార్గం లేదా అభివృద్ధి చేయడానికి? అమ్మ, ఆ భూమి 400 ఎకరాల్లో ఎవరిది రైతులది లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి దానికి 2004లో రిజిస్టర్ గారు ఆ 400 ఏదైతే 534 ఎకరాలకి 397 ఎకరాలు ఆల్రెడీ గోపన్పల్లిలో ఇవ్వడం జరిగింది. అది అఫీషియల్గా డాక్యుమెంటేషన్ ఉంది. ఈరోజు ప్రభుత్వము ఆ 400 ఎకరాలు కూడా తిరిగి తీసుకొని వచ్చి అది న్యాయ పోరాటంలో బిల్లీరావు దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం గెలిచి తీసుకొని వచ్చినది. అందులో రైతులకు సంబంధించి మీరు మాట్లాడినప్పుడు రైతుల దగ్గరికి ఏదో భూ సేకరిస్తున్నారు అంటే ఈరోజు రైతుల సంక్షేమం కోసమే రైతుల రుణమాఫీ కానీ, రైతు బంధుకు కానీ ఈరోజు రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఫ్రీ కరెంట్ కానీ ఇవన్నీ స్కీమ్స్, గ్యారంటీస్ కూడా వీళ్ళు పేర్లు మార్చడమే, ఇవన్నీ మా పేటెంట్ ఇవి. కానీ ఎలక్షన్ ప్రచారంలో మాత్రం మేము అభివృద్ధి చేయడానికి అటు రైతుల నుంచి కావచ్చు, ఇటు హెచ్ఈసి సంబంధించి కావచ్చు, భూసేకరణ చేస్తే తప్ప మేము అభివృద్ధి చేయలేమని చెప్పేసి ప్రచారంలో ఏ ఒక్క నాయకులైనా చెప్పారు. ఇప్పుడు ఈ భూమి ఎడికెళ్ళి తీసుకొని వచ్చినాము. ఈ భూమి ఇన్ కేస్ న్యాయ పోరాటం చేసి తీసుకొని రాకపోతే ఈ భూమి ఎవరికి చెందుతుండే? ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి భూమి తీసుకొచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. ప్రభుత్వ భూమిని కుటుంబ సభ్యులకి అంటబెట్టి వాళ్ళకి అమ్మిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళకి ఏదైతే బీ పార్టీగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీది. ఈరోజు ప్రభుత్వ సంస్థల్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముతుంది బీజేపీ పార్టీ. ఈరోజు ఆ రెండు పార్టీలు మమ్మల్ని విమర్శించే హక్కు, ఆ స్థాయి వారికి ఉందా? ఒక్కసారి వారు ఆలోచించుకోవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతున్నాను. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎంతమంది వినియోగించుకుంటారో దానికి సంబంధించి బిల్స్ పే చేస్తారో లేదో అఫీషియల్గా అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పడం జరిగింది. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినాం, గ్రామాల వారీగా ఫ్లెక్సులు ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎంతమంది అన్నీ కూడా క్లియర్ ఎవిడెన్సెస్ తోటి మాట్లాడడం జరిగింది. ఫ్రీ బస్సును ఎంతమంది వినియోగించుకుర్రో, ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటారో అవి కూడా ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. రైతులు సన్న ఓట్లు పండిస్తే దానికి 500 రూపాయల బోనస్ ఇచ్చింది, ఎంతమంది ఖాతాలో పడ్డది, ఎంతమంది లబ్ధి చేకూర్చింది అనేది కూడా ఎవిడెన్స్తో సహా బయట పెట్టడం జరిగింది. మేము బీఆర్ఎస్ పార్టీ లెక్కనో, బీజేపీ పార్టీ లెక్కనో మేము మా మేనిఫెస్టోలో పెట్టని కొత్త ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్టుల పేరిట స్కామ్ చేసే ప్రయత్నం మేము చేస్తలేము. మా 15 నెలల్లో ఎక్కడన్నా మేము ఈ యొక్క ప్రాజెక్టులో లేకపోతే ఈ స్కీమ్లో మేము తీసుకొచ్చిన దేంట్లో అన్న స్కామ్ జరిగితే ఆధారాలతో సహా చూపించి మాట్లాడాలి తప్ప ఏది పడితే మనం అది మాట్లాడి సరే దానిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తే వారు తూడ్చుకుంటారు అని చెప్పి ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు శూన్యంలో కరప్షన్ ఎత్తికే ప్రయత్నము ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆడ ఉందే శూన్యము, అందులో కరప్షన్ ఎడికెళ్ళి అవుతుంది.
ఓవరాల్గా చూస్తే మటం అటు 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను దోచుకోవడానికే సిద్ధపడ్డారు. కానీ ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. వీడియో జర్నలిస్ట్ గౌరీ శంకర్తో రాణి, కాంగ్రెస్ పార్టీ.